బాబా డివోటీని, ఒక్కటి అబద్ధం లేదు. నాకేమవసరం? మీ కోడలుగా మీరు అంగీకరించారు. అయితే వాడికి కూడా తర్వాత కొంత తెలిసింది, ఇక ఏం అనలేక పిల్లలు మంచి చెడు సరే తన ఏం తెలిసింది ఏంటి అసలు సునీత అంటే అమ్మ నేను సరిగ్గా చోట్ల అమ్మ లేకపోతే ఉండేదే కదా. అమ్మ ఏంటి ఆయన ఎక్కువ టూర్లు వెళ్తుండేదాన్ని, ఎందుకంటే వాడు సెటిల్ అయిపోయాడు, వీడి సెటిల్ అయిపోయాడు, ఏదో వాళ్ళ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం అంత అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తే ఎక్కువ. ఇక్కడ 4 రోజులు ఉంటే అక్కడ 10 రోజులు ఉంటాం, అట్లా అలవాటు. సరే ఏమో ఉండమ్మా 2 రోజులు, ఏం కాదురా మాకు మళ్ళీ టూర్ పని, ఎప్పుడు టూర్ అంటావు ఏంటి, ఉండే రోజులు ఉంటాయి అట్లా సర్దుకొని వచ్చాను. తర్వాత అమ్మ ఎందుకు ఉంటలేరు అన్నది అర్థమైంది, కానీ వాడు చేయి దాటిపోయింది. ఇక వాళ్ళమ్మ వాళ్ళు ఇంకా అది కూడా నేను గట్టిగా నిలబడితే ఉండమనేవాడు, కానీ నేనే సర్దుకుంటున్నా కదా. గట్టిగా కాదురా ఉంటానని అంటే ఏమో చక్కగా ఉంటుంది, ఉంటామా నీకేమైంది, నీదే కదండి. నేను అట్లా మీరు కోడలుగా అంగీకరించారా? ఎలా వచ్చింది తన గోపీనాథ్ జీవితంలో? మా ఇంట్లో మాకు చాలా అంటే కొంచెం దూరం బంధువు, కానీ ఒక ఇంట్లో మా పిల్లలనే ఉండేవాడు. ఆ పిల్లడు చెప్పి ఏం చేశాడో గోపీనాథపురంలో పెట్టేశాడు. నాకు కూడా తెలియలేదు. కొంత ఇట్లా ఒక అమ్మాయి ఉంది, చేసుకుంటే బాగుంది పెట్టేసినట్టుంది. అప్పటికి డైవర్స్ కూడా అవ్వలేదు కదా, ఎలా ఎందుకు అలా జరిగిందంటారు? అంటే అప్పటికి 40 years. ఇప్పుడు డైవర్స్ అవ్వక ఈ అమ్మాయి వెళ్ళి అంటే అక్కడ ఉన్నప్పుడే నేను కానీ మా అబ్బాయి కానీ అన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడిస్తే అయిపోయింది, నేను చూసుకుంటా కదా, మీరెందుకు నేను చూసుకుంటా కదా, మళ్ళీ కొన్ని అమ్మని పంపుతాం అసలు విషయం ఏంటి అని అంటే నేను చూసుకుంటా అంటున్నా కదా అని చెప్పి. మరి అంత వయసాడికి మనం ఏం చెప్పలేం కదా. అప్పటికి పెళ్ళికే 35 దాదాపు 40 years వరకు వచ్చింది. ఇంకా అసలు ఏం జరిగిందో మనకి తెలియదు. ఇక అందుకని ఇక్కడికి వెళ్ళలేకపోతే తర్వాత ఇదేంటి పెళ్ళి అంటే ఎవరు ఇస్తారు పిల్లని, ఎవరైనా అడగలేం కదా, వాళ్ళు ఇస్తారు కానీ మనం అడగలేం కదా డైవర్స్. కానీ పెళ్ళి అంటానికి అవ్వదు కదా. అదంటే వాడు ఏం మాయ చేశాడో మరి ఏడు మాయలో పడ్డాడో తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అసలు మీ కోడలుగా అయితే తను ఎప్పుడు కూడా మీరు అఫీషియల్గా అసలు వాళ్ళకి మ్యారేజ్ అయిందా? అవ్వలే. ఇప్పటికి కూడా వాళ్ళకి మ్యారేజ్ అదే సరే తర్వాత చేసుకున్నారో నాకు తెలియదు. అంటే అఫీషియల్గా మీ అందరికీ తెలిసి వాళ్ళకి పెళ్ళి అయిందా? తెలియదు అసలు ఎవరు రాదు. అసలు వాళ్ళ తండ్రి ఎవరో ఇంతవరకు నాకు తెలియదు, వాళ్ళ అన్న ఎవరో చచ్చిపోయాడంటే అసలు ఇంతవరకు తెలియదు. అసలు వాళ్ళ ఇప్పుడు పెళ్ళి అంటే ఏంటమ్మా, నీ వెనకాల ఎవరు ఉన్నారో ఎవరు లేరో అన్నీ చూసుకోరా, నీకెంత అన్నదమ్ములు, నీ తండ్రి ఏంటి, నీ తల్లి ఏంటి, నీ తల్లి తరఫు అంటే తండ్రి తరఫు అంటే చూసుకోరా. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి అయిందంటే అది వాళ్ళ అక్క, అన్న, మేనమామ, అమ్మమ్మ, తండ్రి అందరూ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు నేను చెప్తే ఇప్పుడు కూడా వాళ్ళ ఆయన పేరు సుబ్బారావు గారు నేను చెప్తాను. అట్లా అందరూ తెలుసు కదా. అంత తెలియకుండా పెళ్ళి అట్లా చేసుకుంటారు కదా. అసలు ఇప్పటి వరకు నాకు వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, వాళ్ళ నాన్న పేరు తెలియదు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అక్క వచ్చింది, ఇంట్లో ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి లీగల్ గా గోపీనాథ్ గారు సునీతను మ్యారేజ్ చేసుకున్నారా? తెలియదు నాకు అట్లా. కన్న తల్లిగా మీకే తెలియదు. తర్వాత ఎప్పుడు చేసుకున్నారో నాకు తెలియదు. మరి నేను ఎప్పుడన్నా వచ్చి వెళ్తా ఉండేదాన్ని, ఒకసేపు కూర్చొని ఒక పూట మాట్లాడుకుని మీకు పరిచయం చేశారా ఇలా నేను పెళ్లి చేసుకున్నాను? అది తెలుసు, అది తీసుకొచ్చింది తెలుసు. అదేంటంటే లీగల్గా తెచ్చుకున్నాడు ఏదో ఒక మరి అని అనుకున్నాం, కానీ అది తెలుసు, వచ్చింది తెలుసు. అక్కడ ఉన్నారు ఒక కొద్దిపాటు మా వీళ్ళు పైన వాళ్ళు ఉండేవారు, కింద పెద్దాడు ఉండేవాడు, కింద నేను ఉండేది ఉన్నారు. మరి ఉంటా మరి ఆ ఉద్దేశం ఏమిటో మరి తీసుకొచ్చేసింది బయటికి. వచ్చిన తర్వాత ఇక ఏం మార్పులు వచ్చినాయో మనకి తెలియదు. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాడు. నేను వాడిని మాత్రమే, పిల్లల్ని మొదట్లో చూస్తాం, మాలిట్టి అన్న బిస్కెట్లు అయితే ఇస్తే అవి తినకూడదు ఇవి తినకూడదు అనేసి నా కళ్ళ ముందే పారేస్తే నేను తెచ్చేదాన్ని.
అంటే గోపీనాథ్ గారు చాలా రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారు, ఆయన మరణానికి కూడా చేరువవుతున్నారు అనేది మీకు తెలిసిందా? తెలియదురా. మీరేమన్నా అసలు మధ్యలో వెళ్ళి చూడడానికి ప్రయత్నం? వెళ్ళేదాన్ని అమ్మా, వెళ్ళేదాన్ని. నేను ఇక్కడ ఊర్లో ఉంటే వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని. ఊరు వెళ్ళేటప్పుడు వెళ్ళి ఊరు వెళ్తున్నారా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు అనేవాడు. అంతవరకు ఫోన్లు మాత్రం చేస్తే కొంచెం ఓ 2 మాటలే మాట్లాడేవాడు. ఎందుకంటే వాడు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అందుకప్పుడు మనం అట్లా కాపాడుకుంటూ రావాలి. నా ఇది నేనేం దుపాటు చేసుకోవాలి? ఆ అమ్మ ఏంటి మంచి చెడు అట్లాగానే అడగటానికి గిల్టీగా ఉండేవాడు. మీకు అర్థమైందండి? నాకు దానికి ఫోన్ చేసిన ఏమ్మా బాగున్నావా, ఎక్కడున్నావు, సరే ఏం కావాలి, అంత ఎవరో మీటింగ్లోనని మళ్ళీ మాట్లాడు. అంటే ఇప్పుడు చనిపోయిన సమయంగానే, ఎందుకంటే ఫస్ట్ ఏమో చనిపోయారన్నారు, తర్వాత 3 days హాస్పిటల్లో ఉన్నారు. చనిపోయాననే కాదమ్మా, అంతకుముందు ఒక 20 days, ఒక 6 months లోపే చనిపోయే ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. తెలియదు, ఎవ్వరికీ తెలియకపోతే కొంతమంది ఉంటారు కదా నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ కనిపిస్తలేదేంటి, ఊరు వెళ్ళాడు రా, ఎక్కడికన్నా వెళ్తే కూడా ఫోన్ ఎత్తేవాడు. వీళ్ళు ఎవరిని రానివ్వాల, ఎవరిని గన్మెన్లు రానివ్వాల. ఈ ఎవరు లేరు. ఇక ఈడేమో ఊరు వెళ్తే కూడా ఎత్తేవారు, ఫోన్లు ఎత్తట్లేదు. ఏమైంది 6 రోజులు 7 రోజులు అయిన తర్వాత నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. నాకు కొంచెం కంగారు అనిపించింది, ఏమైందా అనేసి. సరే ఏంటని ఆలోచించే లోపల మా ఫ్రెండ్ ఫోన్ చేసింది 8 రోజులకి. ఫోన్ చేసి అక్క అదేంటి హాస్పిటల్లో బాగున్నాడు కదా, శశోదలో కేటీఆర్ వచ్చాడు. అవునమ్మా బాగాలేదు, నాకు పడిపోద్ది కదా. అవునమ్మా బాగలేదు. ఎప్పటి నుంచి ఏంటి అక్క అంటే ఏదో వచ్చిందిలేమ్మా, బాగాలేదు. అప్పుడు అమ్మయ్య ఉన్నాడు అనుకుని అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అరే బాబు ఇట్లా పని లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చేసింది. బాగానే ఉంటాడు, నేనంటే బాగుంటాడు, ఎవరినైనా అడగండి. అమ్మంటే అడిగి ఇష్టం, బాగుంటాడు. మరి ఏమి బ్లాక్ మెయిలింగో మనకి తెలియదు. చనిపోయిన సందర్భంలో చనిపోయేది కాదు, తర్వాత కిడ్నీ తీసేశారు. అది తెలుసా మీకు? తెలుసా? కొంతమంది మాకు తెలియదు కిడ్నీ ఫెయిల్యూరే అంటున్నారు. కాదు, కిడ్నీ తీసేశారంట. అది కూడా నాకు తెలియదు. నేను ఇట్లా ఊరు వెళ్ళిన తర్వాత వచ్చేసరికి ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా కిడ్నీ తీసేస్తే నాకెందుకు చెప్పర్లే అని చెప్పి నేను అనుకున్నాను. హాస్పిటల్ ఉన్నారంటే వెళ్తే ఏంటి ఏం జరిగినా ఏం లేదమ్మా